హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పచ్చికారము, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వీటన్నిటిని వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని సరిపడంత పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లోనే మైదా కొంచెం ఎక్కువే పడుతుంది. తర్వాత కార్న్‌ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్‌ఫ్లోర్ తక్కువ పడుతుంది మైదా పిండి కన్నా. వీటిలన్నిటిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న చికెన్‌ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక చికెన్ని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి. అది వేగుతున్నప్పుడు తిరగేసుకొని చికెన్ అయితే ఈ విధంగా రోస్ట్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తిరగేసుకొని రెండు పక్కల బాగా కాగిన తర్వాత చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. దీంట్లో ఆనియన్స్, కొత్తిమీరతో గార్నిషింగ్ చేస్తున్నాను నేనైతే. మీకు ఈ చికెన్ ఫ్రై నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ అండ్